ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన లోకల్ వ్యక్తికి టికెట్ ఇవ్వటానికి అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే మాదిగ సామాజిక వర్గంలో యువ నాయకులు సొంగ రోషన్ కుమార్, నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు ఆకుమర్తి రామారావు, చింతలపూడి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పల్లి శ్రీను ఉన్నారు. ముగ్గురు ఆశావాహులు పార్టీ తరపున తమదైన శైలిలో సేవలు అందిస్తున్నారు. యువ నాయకులు సొంగ రోషన్ కుమార్ కొన్ని సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా కష్టకాలంలో ఆయన చేసిన సేవలు మరువలేనివి. అలాగే నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు ఆకుమర్తి రామారావు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీలో దూసుకుపోతున్నారు. అలాగే పల్లి శ్రీను చింతలపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహాన్ని నింపి పార్టీ కార్యక్రమాల్లో ముందుంటూ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి ప్రత్యర్థి పార్టీ వారు దూషించిన క్రమంలో ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించి ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపే సమయంలో పోలీసు వారు అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేసిన ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు దూసుకువెళ్తున్నారు. పార్టీ కోసం ముగ్గురు ఎంతో మంది కష్టపడుతున్నారు. మరి చింతలపూడి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఎవరిని వరిస్తుందో వేచి చూడాలి.